చేసుకోవచ్చు. చూసేద్దాం పదండి. చపాతీ పిండి కలుపుకోవడానికి ముందుగా మూతి వెడల్పుగా ఉన్నటువంటి బౌల్ తీసుకోండి. దీనివల్ల మనము జల్లించుకునేటప్పుడు ఎక్కువ పిండి కింద పడకుండా తేలిగ్గా ఉంటుంది. తర్వాత మనం చపాతీ పిండి కలుపుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం పూర్తిగా చల్లించుకోవాలి. చల్లించుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి పిండి మొత్తం కలిపేసిన తర్వాత మనం నీళ్ళని ఒకేసారి ఎక్కువ వాటర్ కాకుండా కొద్ది కొద్దిగా ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కొంచెం కొంచెం నీళ్ళు అనేవి పోసుకుంటూ అలాగ చేతుల్ని రన్ చేస్తూ ఉంటే మనం ఎంతైతే నీరు పోస్తూ ఉంటామో అది పిండి అనేది పీల్చుకొని మనకి పిండి అనేది దగ్గరకు అవుతూ ఉంటుందండి. మామూలుగా పిండి కలపడం వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఈజీ పద్ధతిలో కలిపేస్తూ ఉంటారు. కానీ బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి ఇలా చెప్తే మీకు కొంచెం తేలిగ్గా ఉంటుందని మాత్రమే నేను ఈ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా మధ్య మధ్యలో ఆపుతూ ఒక మిషన్ బ్లేడ్స్ ఎలాగ మిక్స్ అవుతూ ఉంటాయో అలాగ మీరు జస్ట్ ఫింగర్స్ తోటి ఇలాగ వేళ్ళను అలా కదుపుతూ ఉంటే మనం పోసిన నీళ్ళకి సరిపడినంత పిండి అనేది దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అలాగా మొత్తం 100% కాకుండా ఒక 80% మనకి పిండి దగ్గరకు అయ్యింది అని అంటే 70 to 80% మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా దాదాపుగా మనం ఎంతైతే పిండి తీసుకున్నామో దానికి సరిపడినంత నీళ్ళు ఆల్రెడీ అది పీల్ చేసుకుందని అర్థం. ఇంకా ఆ తర్వాత నీళ్లు పోయడం అనేది స్టాప్ చేసేసి మనం ఏదైతే కలుపుకున్నామో ఆ పిండిని ఒకసారి పూర్తిగా కలపడానికి మిక్స్ చేయాలి. ఈ టైంలో మనకు కొంచెం బంకగా చేతికంతా అంటుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ మాత్రం ఒక 60 నుంచి 70% పిండి అంతా కలిసిన తర్వాత మనం కొద్దిగా 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తర్వాత కనుక మిక్స్ చేస్తే మనం కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఈ విధంగా నూనెను వేసుకుని కలుపుకుంటూ ఉంటే పిండికి ఈ నూనె మొత్తం మంచిగా కలిసి చాలా సాఫ్ట్గా వస్తుంది. టెక్స్చర్ అనేది మన చేతికి అంటుకున్న పిండి అంతా కూడా చక్కగా పోయి మనకి పిండి అనేది రౌండ్గా మంచిగా మృదువుగా వస్తుంది. ఇంకా ఈ విధంగా కలుపుకున్నాక మీరు ఒక 10 నిమిషాల నుంచి ఒక అరగంట పాటు మినిమం ఒక 10 నిమిషాల పాటు మనం పక్కన పెట్టుకొని చపాతీలు చేసుకోవచ్చు. లేదంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ మీరు ఇలా మిక్స్ చేశాక మీకు ఆయిల్ వేసుకున్నాక కూడా అంటుకుంటున్నట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా కొంచెం నీళ్ళు ఎక్కువైనా అని అర్థం. అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం పిండి పైన అలాగా చిలకరించేసి మిక్స్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. సో సింపుల్గా మీరు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని హ్యాపీగా చపాతీలు అయితే చేసుకోవచ్చు.